హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. టెంటైల్స్ జించురికిగా మారిన ఓబిటో మీద నింజుట్సు పని చేయకపోయినా సేజ్ జుట్సు పని చేస్తుందని తెలుసుకున్న మన హీరో నారుటో తన సేజ్ మోడ్ రసంగంతో అటాక్ చేసి ఓబిటోని నేల కంటించేస్తాడు. దానితో ఓబిటో అందరినీ బ్యారియర్లో బంధించి చేసిన అటాక్ నుంచి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి కాపాడతారు. ఇక నెక్స్ట్ మన హీరో నారుటో తన ఫాదర్ మినాటోతో కలిసి ఇద్దరు వాళ్ళ టైల్ బీస్ట్ మోడికి మారి అతి పెద్ద రసంగంతో ఓబిటోని అటాక్ చేస్తారు. ఇక దానితో ఓబిటో టెంటైల్స్ ని సమన్ చేసి తన ప్లాన్ అండ్ ప్రాజెక్ట్ సుకినోమెని స్టార్ట్ చేస్తాడు. దాని వల్ల జరిగిన అటాక్ లో చాలా ప్రాణ నష్టం జరగడంతో మన హీరో నారుటో నిరుత్సాహపడి బాధపడుతుండగా తన బెస్ట్ ఫ్రెండ్ సాస్కే ఓబిటో అటాక్ ని అడ్డుకోవడంతో తన ఫీలింగ్స్ అందరికీ తెలియచేసి నారుటో సాస్కేతో కలిసి ఓబిటోతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక మనకి పండగ అంటే ఫ్యామిలీతో కలిసి జాలీగా గడపడం. పండగ అంటే పొద్దున్నే లేచి స్నానం చెయ్యాలా? Man, this is such a drag. సాస్కే, చాలా మూవీస్ వచ్చాయి, పద చూద్దాం. నేనైతే హనుమాన్ మూవీకి టికెట్స్ తీసేస్తా. నేను టాక్ దేనికి బాగా వస్తే దానికి వెళ్తా. నేను హిట్ అయినా ఫ్లాప్ అయినా మహేష్ బాబు సినిమాకే వెళ్తా. సాస్కే, పద మనం గాలిపటాలు ఎగరేద్దాం. అలాగే అన్నయ్య. వీళ్ళలో మీరు పండగని ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఈనో జుట్సు ద్వారా అందరికీ ఫస్ట్ హోకాగే హషిరమా ఫీలింగ్స్ కూడా కనిపిస్తాయి. ఫస్ట్ టైం కాగే అందరూ కలిసిన ఫస్ట్ కాగే సమ్మిట్. ఇందులో హషిరమా పీస్ ట్రీటీ ద్వారా అందరినీ కలపడానికి, అందరికీ టైల్ బీస్ పంచడానికి డిసైడ్ అవుతాడు. కానీ కొంతమంది దీనికి ఒప్పుకోకుండా నాకు అది కావాలి, నాకు ఎక్కువ కావాలి అని ఆల్రెడీ వన్ టైల్ బీస్ట్ షుకాకు అన్న కాజేకాగే ఎక్కువగా డిమాండ్స్ చేయడంతో గొడవ స్టార్ట్ అవుతుంది. దానితో హషిరామా అందరి ముందు తల వంచి, ఇప్పటి వరకు గతంలో మనం ఎప్పుడూ కలవలేకపోయాం అనేది నిజమే, కానీ మనం ఏం చేసినా మన వాళ్ళని క్లాన్స్ని కాపాడుకోవడానికే చేశాం. అప్పుడు వేరే చాయిస్ లేక చేసిన పనులు కొన్ని ఉండి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ పీస్ ట్రీటీ అమలైతే ఎంత కాలం ఉంటుందో, మనం దానిని పూర్తిగా నిర్వహించగలమో లేదో కూడా తెలీదు. కానీ ఇదే నా కళ. ఫ్యూచర్లో ఏదో ఒకరోజు షినోబి అందరూ కలిసే రోజు వచ్చి ఏ విలేజ్ వారైనా ఒకరికొకరు మనస్ఫూర్తిగా సాయం చేసుకునే రోజు వస్తుంది. ఇదే భవిష్యత్తు గురించి నా కళ. నేను దానికోసం మీ అందరినీ మొదటి అడుగు తీసుకోమని రోజు అడుగుతున్నా. కాబట్టి దయచేసి 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 నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, మీ అందరినీ నా ప్రియమైన పిల్లల్లారా, ఇప్పుడే టైం వచ్చింది. షినోబి అంతా ఇప్పటి వరకు భరించిన పెయిన్ని, సఫరింగ్ని, ఫ్రస్ట్రేషన్ని మన అసలైన కళగా మారుద్దాం. కట్ చేస్తే అప్పుడే బ్యాటిల్ ఫీల్డ్కి వచ్చిన ఫైవ్ కాగే మనం ఇంకా వీళ్ళకి మన కళ గురించి చెప్పక్కర్లేదు అనుకుంటా. అంతే కదా మరి. కానీ ఇప్పుడు మనం గెలవకపోతే ఆ కళ నెరవేరదు. సూచికాగే చెప్పింది నిజమే, ఓటమనే ఆప్షనే లేదు. అయితే పదండి, మనం అందరికీ ఆదేశాలు ఇస్తూ అలైడ్ ఫోర్సెస్ అసలైన పవర్ ఏంటో చూపిద్దాం. దీనితో కాగే అందరూ బయలుదేరితే మోటివేట్ అయిన షినోబి అందరూ ఫైట్కి రెడీ అవుతారు. ఇదే టైంలో మన హీరో నారుటో తన టైల్ బీస్ట్ బాంబ్తో, సాస్కే తన సుసానోతో ఒకేసారి సింక్లో అటాక్ చేస్తారు. కానీ ఓబిటో తన షీల్డ్తో అడ్డుకుంటాడు. ఇక్కడ నారుటో ఒక పక్క ఓబిటోతో ఫైట్ చేయడమే కాకుండా తన చాక్రాతో అందరికీ హెల్ప్ కూడా చేస్తున్నాడు అని రివీల్ అవుతుంది. తన చాక్రా వల్ల మళ్ళీ స్పృహలోకి వచ్చిన షికమారు, నాన్న నన్ను క్షమించండి, నారుటోకి నేను అప్పుడే మిమ్మల్ని కలవడం ఇష్టం లేదు అని. షికమారు ఒకప్పుడు నారుటో ఏదో ఒకరోజు విలేజ్లో ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు, నారుటోతో ఉంటే తననే ఫాలో చేయాలనిపిస్తుంది అని తన ఫాదర్తో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఫస్ట్ హోకాగేలాగా ఆ నారుటో గాడికి సొంత తమ్ముడు ఎవరూ లేరు సెకండ్ హోకాగేలాగా అడ్వైస్లు ఇవ్వడానికి. కాబట్టి అందుకోసమైనా వాడు ఒక హోకాగే అయ్యే వరకు నేను ఉండాలి, ఆ ఎదవ పక్కన నేను నుంచోవాలి. కాబట్టి నన్ను క్షమించండి నాన్న, నేను మిమ్మల్ని అప్పుడే కలవలేను. నారుటోకి అడ్వైజర్ కావడానికి నాకన్నా అర్హత ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అని లేచిన షికమారుని సునాడే హీల్ కూడా చేస్తుంది. ఇకంతే, ఒక పక్క నారుటో ఓబిటోతో చేస్తున్న ఫైట్ వల్ల అందరూ మోటివేట్ అయ్యి ఓబిటో డిస్ట్రాక్ట్ అయ్యి ఉండగా ఆ ట్రీని డిస్ట్రాయ్ చేయడానికి డిసైడ్ అవుతారు. నారుటో, ఇప్పుడు నిజంగా నువ్వు ఈ ప్రపంచంలో అందరికీ కావాల్సిన మనిషిలా మారావు.
ఒకప్పుడు మన ఇద్దరం కోరుకున్నది ఇదే. ఇంకిప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని కాపాడబోతున్నావు నారుటో. ఇదే టైంలో కాముయి డైమెన్షన్ లో కకాషి తన గాయాల్ని హీల్ చేసుకొని తిరిగి బ్యాటిల్ ఫీల్డ్ కి రావడానికి డిసైడ్ అవుతాడు. తిరిగి బ్యాటిల్ ఫీల్డ్ లో అందరూ కలిసి ఒకటిగా పనిచేస్తూ ఆ డివైన్ ట్రీని డిస్ట్రాయ్ చేయడానికి బయలుదేరతారు. ఇక్కడ సెకండ్ హోకాగే టోబిరామా మినాటో నారుటో సాయం ద్వారా అందరితో ఏర్పరచుకున్న లింక్ ని వాడుకొని అందరినీ టెలిపోర్ట్ చేస్తూ సాయం చేయడానికి డిసైడ్ అవుతాడు. ఓరోచిమారు, చూడటమేనా చేసేదేమైనా ఉందా? ఈ యుద్ధం మీద నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒకవేళ ఆ ఓబిటో కళ పూర్తయితే నా ఈ విలువైన ల్యాబొరేటరీ డిస్ట్రాయ్ అవుతుంది, కాబట్టి దీనికి నేను ఒప్పుకోలేను అని ఒకప్పటి టీచర్ ఇంకా స్టూడెంట్ కలిసి ఫైట్ చేయడానికి డిసైడ్ అవుతారు. ఇంకంతే, బ్యాటిల్ ఫీల్డ్లో ఎవరైనా అటాక్ అవ్వబోతుంటే సెకండ్ హోకాగే తన టెలిపోర్టేషన్ జుట్సుతో కాపాడుతుంటే సాకురా ఇంకా ట్సునాడే కలిసి అతిపెద్ద కాట్సుయాని సమన్ చేసి హీలింగ్ ఏరియాని సృష్టిస్తారు. దీనితో ఈ ఏరియాలో ఉన్న అందరి గాయాలు ఇంకా చాక్రా హీల్ అవుతాయి. కట్ చేస్తే మన హీరో నారుటో ఇంకా సాస్కే చేసే అటాక్ని ఓబిటో అడ్డుకొని, ఇంకా నువ్వు పడుకునే టైం రానే వచ్చింది, నిన్ను నీ కలల లోకానికి పంపిస్తా అని ఇద్దరిని బంధించి అటాక్ చేసి ఇద్దరిని నేల కంటించేస్తాడు. అయినా ఓటమిని ఒప్పుకోకుండా పైకి లేచిన నారుటోతో ఎందుకని మళ్ళీ మళ్ళీ లేస్తున్నావు? దేనికోసం ఎంతలా పోరాడుతున్నావు? నీ ఫ్రెండ్స్ కోసమా లేదా ఈ ప్రపంచం కోసమా? ఇది విను, నీ ఫ్రెండ్స్ ఏదో ఒకరోజు నీకు ద్రోహం చేస్తారు. ఇంకా ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఈ ప్రేమ ద్వేషంగా మారుతుంది. నీకు ఇది తెలుసు కదా, గతంలో ఈ విలేజ్లో జనం ఇంకా సాస్కే నీకు ద్రోహం చేశారు. ఇంకా జిరాయాపై నువ్వు పెంచుకున్న ప్రేమ ద్వేషంగా మారింది. నువ్వు నేను ఒక్కటే. ఇప్పటి వరకు నువ్వు భరిస్తున్న బాధంతా ఏదో ఒకరోజు నిన్ను కూడా మారుస్తుంది. ఇంకా ఇప్పుడు నువ్వు మరింత బాధకి గురవ్వబోతున్నావు. అయినా కూడా నేను మారను అని పట్టుబడతావా? నిన్ను మళ్ళీ నీ ఫ్రెండ్స్ ఎప్పుడు మోసం చేస్తారో తెలీదు. ఈ అలైడ్ ఫోర్సెస్ అన్నీ విడిపోయి మళ్ళీ ఎప్పుడు కొట్టుకుంటాయో తెలీదు. ఇంకా నువ్వు నన్ను అసలు ఓడించలేవని కూడా తెలీదు. అసలు ఇలాంటి ప్రపంచం కోసం ఇలాంటి అర్థం లేని గొడవలు పడాల్సిన అవసరం లేదు. ఇంకొద్ది నిమిషాల్లో ఈ ప్రపంచం ఎలాగో మాయమవ్వబోతుంది. నువ్వింకా ఎందుకు ఫైట్ చేస్తున్నావు? ఎందుకంటే అది నా నింజావే. ఎప్పటికీ మాటని వెనక్కి తీసుకోను. అదే నా నింజావే. ఇంకా నువ్వు పడుకునే టైం వచ్చిందని చెప్పా కదా. మన నెక్స్ట్ అటాక్తో వీడి కథ ముగిద్దాం. నారుటో, మేము రేపు పడుకొని మా కలలు మేమే కంటాం అని మన హీరో నారుటో టైల్ బీస్ట్ మోడ్కి సాస్కే తన సుసానోని కలుపుతాడు. ఇది చూసిన హషిరామాకి గతంలో మాదరా 9 టైల్స్కి కలిపిన సుసానోయే గుర్తొస్తుంది. దాన్ని ఆపడానికి ఓబిటో రెడీ అయ్యి, ఇప్పుడేం చేసినా మీరు దీనిని మార్చలేరు, పైకి చూడండి, మీకేం కనిపిస్తుంది? చంద్రుడు. ఈ చంద్రుని ద్వారా మన కలల ప్రపంచాన్ని చేరుకునే సమయం రానే వచ్చింది. ఈ ప్రపంచం మనకి చూపిస్తున్న నరకాన్ని ఈ కలల ద్వారా స్వర్గం చేస్తా. ఆఖరికి ఆ టైం వచ్చింది. ఈ స్వార్డే సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ వాడిన డివైన్ బ్లేడ్, స్వార్డ్ ఆఫ్ నొనోబోకు, మీరింక నన్ను ఓడించలేరు. ఇది నా సోల్ యొక్క స్వార్డ్. ఈ బ్లేడ్తోనే సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ ఈ ప్రపంచాన్ని సృష్టించారు. దీనితో మీ అందరినీ అంతం చేస్తా. ఈ సేజ్ పవర్తో మిమ్మల్ని ఆపుతా. సాస్కే, ఒక్కటే అటాక్, దీని మీద ఫోకస్ చేసి ఇక దీనిని ముగిద్దాం అని 9 టైల్స్లో రసెంగన్ని రెడీ చేసి తన ఫ్రెండ్స్ని పిలుస్తాడు. ఇదే టైంలో కాముయి డైమెన్షన్లో కకాషి కన్ను ఓబిటో కన్నుతో లింక్ అయి ఉండడం వల్ల నారుటో ఇంకా సాస్కే కలిసి ఫైట్ చేస్తుంది చూడగలుగుతాడు. ఓబిటో, ఒకప్పుడు అందరూ వాడిని ఎగతాళి చేసినా ఎంతగానో వాడి పడిన కష్టం చూసి అందరూ వాడిని గుర్తించి వాడికి ఇప్పుడు సాయం చేస్తున్నారు. ఎందుకంటే అందరూ ఆఖరికి నేర్చుకుంటారు, మన గాయాలు మానాలంటే ఇంకొకరి సాయం కావాలని. ఇంకా గుండెల్లో అంతమంది ఫ్రెండ్స్ని దాచుకున్నవాడు చాలా పవర్ఫుల్. ఇక్కడ నారుటో తన ఫ్రెండ్స్ అందరికీ రసెంగన్ ఇచ్చి వాళ్ళ చాక్రాని పెంచి ఓబిటో షీల్డ్ని అటాక్ చేయమంటాడు. వెంటనే గ్యాప్ లేకుండా నారుటో ఇంకా సాస్కే అటాక్ చేసి షీల్డ్ని బ్రేక్ చేసి ఓబిటోతో తలపడబోతుంటే నారుటోని చూసిన ఓబిటోకి ఏవో కలలు గుర్తొస్తాయి. ఒకవేళ రిన్ చావు వల్ల మారకుండా ఉండుంటే కకాషితో కలిసి ఏడుస్తున్న ఓబిటో, అందరికీ అండగా ఉన్న ఓబిటో, అలా ఒకరోజు హొకాగే అయ్యి తన కళ నెరవేర్చుకున్న ఓబిటో, ఎందుకని నేను
ఎందుకని నేను ఇలాంటి కళని చూస్తున్నాను? ఇదే టైంలో నారుటో ఓబిటోని అటాక్ చేయడంతో తనలో ఉన్న టెయిల్ బీస్ చాక్రా అన్నీ నారుటో వైపు వస్తాయి. దీనికి కారణం ఆల్రెడీ నారుటో లోపల అన్ని టెయిల్ బీస్ చాక్రా ఉండడం వల్ల. ఈ చాక్రాని ముందుగా టెయిల్ బీస్ డైమెన్షన్లో నారుటో అన్ని టెయిల్ బీస్ని కలుసుకున్నప్పుడు ఇస్తాయి. దానితో తన చాక్రాతో అన్ని టెయిల్ బీస్ చాక్రాకి కనెక్ట్ చేసి లాగడానికి ట్రై చేస్తాడు. కానీ తనలో 1 టెయిల్స్ ఇంకా 8 టెయిల్స్ చాక్రా లేకపోవడంతో 1 టెయిల్ చాక్రాని గారా, 8 టెయిల్స్ చాక్రాని బీ లాగుతూ హెల్ప్ చేస్తారు. ఇద్దరి చాక్రాలు పూర్తిగా కనెక్ట్ అవడం వల్ల నారుటో ఓబిటో గతాన్ని తెలుసుకుంటాడు. ఓబిటో రిన్ని ఎంత ప్రేమించాడో, తన టీంని ఎంత ఇష్టపడ్డాడో, రిన్ చావుతో ఎంత బాధపడ్డాడో తెలుసుకొని కన్నీరు కూడా పెట్టుకుంటాడు. తప్పించుకోవడానికి తన పవర్ అంతా వాడి ఓబిటో ట్రై చేస్తాడు. కానీ నారుటోకి హెల్ప్ చేయడానికి తన ఫ్రెండ్స్ ఇంకా తన ఫాదర్ మినాటోయే కాకుండా షినోబి ఆర్మీ మొత్తమే వస్తుంది. అందరితో అలా కలిసి పనిచేయడం చూస్తున్న నారుటోని చూసి ఓబిటోకి ఒకవేళ నేను ఆ పొజిషన్లో ఉండేవాడినా అనిపిస్తుంది. అంటే నువ్వు చెప్పేది నాకు రిగ్రెట్స్ ఉన్నాయంటున్నావా? నువ్వు ఒకసారి చెప్పావు కదా నేనెవరిని కాను, ఎవరిలాగా అవ్వాలనుకోవట్లేదని. కానీ నిజానికి నువ్వు హొకాగే అవ్వాలనుకున్నావు. నాలాగే నేను నా గతాన్ని, నా అమాయకత్వాన్ని ఎప్పుడో వదిలేసా. కాబట్టి ఇప్పుడు నేను ఇది ఎందుకు చూస్తున్నా? నువ్వు ఒక మాస్క్ వెనకాల దాక్కోలేవు. నువ్వు కకాషి సెన్సే ఫ్రెండ్వి, మా నాన్న స్టూడెంట్వి, అలానే సాస్కేలాగా ఒక ఉచిహావి, ఇంకా నాలాంటి కళని పంచుకున్న హిడెన్ లీఫ్ షినోబివి. ఏంటి అసలు నా నుంచి నీకేం కావాలి? నువ్వు ఓబిటో ఉచిహా అని నీకు గుర్తు చెయ్యాలి. చెప్పా కదా నీ ముఖానికి పెట్టుకున్న ఆ మాస్క్ని నేను పగలగొడతా అని. ఓబిటో ఉచిహా ఆ పేరులో ఇప్పుడు ఏ అర్థం లేదు. నేను 10 టెయిల్స్తో కలిసా. ఇక నేను మనిషినే కాదు, మానవత్వాన్ని వేరే దశకి తీసుకెళ్తా. సేజ్ ఆఫ్ 6 పాత్స్ లాంటి సంకల్పం ఇంకా రూపాన్ని పొందా. నేనే రెండో సేజ్ ఆఫ్ 6 పాత్స్ని. కాదు, నువ్వు ఓబిటో ఉచిహావి. ఇందాక మన చాక్రాలు కలవడంతో నీ గతాన్ని చూశాను. మన గతం ఇంకా హొకాగే అవ్వాలని కన్నా కళ ఇద్దరిది ఒక్కటే. మనిద్దరికీ మన పేరెంట్స్ ఎవరో తెలీదు. ఇద్దరం విలువైన వ్యక్తులను కోల్పోయాం. అందుకే నువ్వు నన్ను భయపెట్టాలనుకున్నావు. ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాలనుకున్నావు. మొదట్లో నువ్వు కూడా అందరితో గుర్తింపు పొందాలనుకున్నావు. అందరూ నిన్ను పొగడాలనుకున్నావు. అందుకే నువ్వు హొకాగే అవ్వాలనుకున్నావు. ఎందుకంటే నువ్వు నాలాంటోడివే. కానీ ఇప్పుడు నువ్వు చూడు, షినోబి అందరినీ నీ శత్రువులుగా మార్చుకున్నావు. ఇంకా అందరినీ గాయపరుస్తూ ప్రపంచం బాగు కోసం చేస్తున్నా అని అర్థం లేని మాటలు చెప్తున్నావు. కానీ ఇదంతా నీ కోసం నువ్వు చేస్తున్నావు. ఎవ్వరూ కూడా, నీకు విలువైన వాళ్ళు కూడా ఇప్పుడున్న నీ కళని గుర్తించరు. ఒకప్పుడు నువ్వు నేను కన్నా కలనే కన్నావు. కానీ ఇప్పుడు నువ్వు హొకాగే అనే పదానికి పూర్తిగా వ్యతిరేకంగా మారావు. నువ్వు నాలాంటోడివే కాబట్టి కాదు, నువ్వు నాలాంటోడివి కాబట్టే ఈ ప్రపంచం నిన్ను ఎంత నిరుత్సాహపరుస్తుందో చూపిద్దామనుకున్నా. చెప్పాలంటే నా అంతటా నేనే తెలుసుకోవాలనుకున్నా. నాకు నేను ఎంచుకున్న మార్గం పూర్తిగా సరైనదే అని. నీతో పోరాడడం వల్ల నాకు నా గతం గుర్తొచ్చింది. అందుకే నేను నిన్ను టెస్ట్ చేద్దామనుకున్నా. అందుకే చూద్దామనుకున్నా. నాలానే ఉన్న నువ్వు నిరుత్సాహపడితే, నీ గతాన్ని వదులుకోవాల్సి వస్తే, మనిద్దరం ఒకేలా ఉన్నాం కాబట్టి నాకు నచ్చట్లేదు. నువ్వన్నిటినీ వదులుకొని పారిపోతున్నావంతే. కాదు, నేను చేసేది హొకాగే చేసే వాటితో పోలిస్తే పెద్ద తేడా లేదు. నిజానికి ఇంకా నేను ఎక్కువే చేస్తున్నా. శాంతిని స్థాపించి దానిని నిజంగా మారుస్తున్నా. నిజంగానే ఇది చెప్తున్నావా? దానిని నువ్వు నిజంగానే నమ్ముతున్నావా? అనడంతో ఓబిటోకి గతంలో రిన్ని తనని చూస్తూ ఉండమని, ఏదో ఒకరోజు హొకాగే అవుతా అని ఇచ్చిన మాటని గుర్తు తెచ్చుకుంటాడు. అవును, నేను అలానే ఫీల్ అవుతున్నా. అంత కష్టపడి స్వచ్ఛందంగా అంత కష్టమైన దారిలో ఎదుట ఏమొస్తుందో తెలియకుండా నీ ఫ్రెండ్స్ చావులను చూస్తూ నడవాల్సిన అవసరం లేదు. నిన్ను నీ గమ్యానికి చేర్చే షార్ట్ కట్నే ఎవరైనా ఎంచుకుంటారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? నేను తెలుసుకోవాలనుకుంటుంది ఒక షార్ట్ కట్ గురించి కాదు, ఆ కష్టమైన దారిలో ఎలా నడవాలో తెలుసుకోవాలనుకుంటున్నా. ఆఖరి గమ్యం ఒక్కటే అయినా నువ్వు ఆ దారే ఎంచుకుంటావా? అసలు మొదట్లోనే ఆ దారి ప్రమాదకరమో కాదో ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు నడిచే వరకు తెలీదు కదా. హొకాగే అంటే ఎంత బాధ అయినా భరించి అందరినీ ముందుండి నడిపించేవాడు. హొకాగే అవ్వడానికి షార్ట్ కట్ అనేదే లేదు. నిజమే కదా అన్న నారుటో మాటలకి ఓబిటోకి గతంలో తను దాచిన గాయాన్ని రిన్ కనిపెట్టి బ్యాండేజ్ వేసి చెప్పిన మాటలు గుర్తొస్తాయి.
కఠినంగా నటించి నీ గాయాల్ని దాచుకోకు. నేనెప్పుడు నిన్ను చూస్తుంటా. ఓబిటో, నువ్వేదో ఒకరోజు హొకాగే అవుతా అని ప్రామిస్ చేసావు కదా. నేను ఈ యుద్ధాలను ఆపాలనుకుంటున్నా, ఈ ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నా. కాబట్టి నీ పక్కనే ఉంటూ నిన్ను చూస్తుంటా. నిన్ను కాపాడితే ఈ ప్రపంచాన్ని కాపాడినట్టే అని చెప్పావు కదా. నువ్వు చెయ్యగలవు ఓబిటో. హొకాగే అయ్యి ఈ ప్రపంచాన్ని ఎలా మారుస్తావో నాకు చూపించు అని రిన్కిచ్చిన మాటని గుర్తు తెచ్చుకుంటాడు. నువ్వు కకాషి సెన్సేతో నీ ఫ్రెండ్స్తో ఉన్న జ్ఞాపకాలని, వాళ్ళపై ఉన్న ఫీలింగ్స్ని వదులుకున్నా అని చెప్పావు కదా. కానీ నువ్వు 10 tails చించుర్కిగా మారి అది నేను కంట్రోల్ చేసే టైంకి నువ్వు దానిని అదుపులో పెట్టడానికి కారణం వాళ్ళపై నీకున్న ఫీలింగ్సే కదా. నువ్వు 10 tailsని పూర్తిగా కంట్రోల్ చేయడానికి కారణం నీ గతాన్ని వదులుకోకుండా స్థిరంగా నిలబడ్డమే కదా. ఎందుకంటే నీలా నువ్వున్నావు కదా. నువ్వు మా నాన్న కకాషి సెన్సే ఇంకా రిన్ మీద ఉన్న ఫీలింగ్స్ని వదులుకోలేకపోయావు కదా. అందుకే 10 tails చించుర్కి ఇలా మారినా ఓబిటోగానే ఉన్నావు. తప్పుగా చెప్పానా? కానీ అందరినీ నీ దారికి తీసుకువెళ్ళడం అనేది మాత్రం జరగదు. నేను నిన్ను తిరిగి తీసుకెళ్తా ఓబిటో ఉచిహాగా, ఒక హిడెన్ లీఫ్ షినోబీలా. ఇంకా నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునేలా చేస్తా. నువ్వన్నిటినీ వదులుకొని పారిపోవాలని చూసావు. రిన్ అనే వ్యక్తి బతికుంటే ఇలా చెప్పేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. కఠినంగా నటిస్తూ నీ గాయాల్ని దాచుకోకు. నేనెప్పుడు నిన్ను చూస్తుంటా. నువ్వే, ఇంకెవరివి కాదు. కాబట్టి ఇక పారిపోకు. ఇక మాతో రా ఓబిటో అన్న మాటలకి ఓబిటో నారుటో చెయ్యి పట్టుకోబోతున్నాడు అనుకుంటే నారుటోని అటాక్ చేసి, నేను ఎప్పటికీ నీ వైపుకు రాను. ఇప్పటి వరకు చేసిన దానికి నాకే రిగ్రెట్స్ లేవు. కాబట్టి ఇంకా నిన్ను నువ్వు ఒక హొకాగేలా చూసుకోవడం ఆపు అని ఓబిటోని అటాక్ చేస్తే ఓబిటోకి నారుటోలో తన గత రూపం కనిపిస్తుంది. రిన్నెప్పటికీ చూస్తూ ఉండాలనుకున్నది ఇప్పుడు ఇలా మారిన నిన్ను కాదు, ఓబిటో ఉచిహాని. మళ్ళీ లేట్ చేస్తున్నావా ఓబిటో అంటూ ఓబిటోకి తన గతం తన కళ్ళ ముందు కనిపించడంతో తన మనసులో తను చేసేది తప్పు అనే ఫీలింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. అవును, నీకనిపించింది కరెక్టే. ఇప్పుడున్నా నిన్ను రిన్ అసలు చూడాలని కూడా అనుకోదు. రిన్ చూస్తూ ఉండాలనుకుంది ఓబిటో ఉచిహాని. ఇక చాలు, నేను ఓబిటో ఉచిహాని. ఇక నువ్వు నాతో రా. అందరి శక్తిని ఎప్పటికీ తక్కువ అంచనా వేయకు అని మన హీరో నారుటో అందరూ చేసిన సాయంతో ఓబిటోలో ఉన్న టేల్బీస్ అన్నిటినీ బయటికి లాగి వాటిని కాపాడతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ 10 tails చించుర్కిగా మారిన తర్వాత ఓబిటో వెనకొచ్చిన బాల్స్ పేరేంటి అని అడిగా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అయితే ట్రూత్ సీకింగ్ బాల్స్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే టైల్బీస్ చక్ర కోల్పోయి పడిపోయిన ఓబిటో నేనింకా ఓడిపోయానా అన్న ఫీలింగ్లో ఉంటాడు. నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు నారుటో ఉజుమాకి. మా అందరినీ నిజంగానే కాపాడావు. ఇక్కడ ఓబిటో ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకున్న అందరూ ఓబిటోని చంపి యుద్ధాన్ని ముగిద్దామనుకుంటారు. సాస్కే ఆ పని మీద బయలుదేరితే నారుటో ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ టైంకి కకాషి టెలిపోర్ట్ అయ్యి, సాస్కే మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇలా సడన్గా వచ్చి చెప్తున్నందుకు క్షమించు. కానీ ఒకప్పుడు నేనే వీడి క్లాస్మేట్ ఇంకా ఫ్రెండ్, కాబట్టి వీడి బాధ్యతను నన్నే తీసుకొనివ్వు కకాషి సెన్సే. కానీ వాడిప్పుడు అంటున్నా వినకుండా ఓబిటోని చంపబోతున్న కకాషిని మినాటో ఆపుతాడు. ఇక్కడ ఇందాక మినాటో చక్ర ఓబిటో చక్రతో కనెక్ట్ అవడం వల్ల తను కూడా ఓబిటో ఫీలింగ్స్ తెలుసుకున్నాడు అని రివీల్ అవుతుంది. ఓబిటో, చూస్తుంటే నా కొడుకు నీకు పెద్ద క్లాసే పీకినట్టున్నాడు, కానీ ఆ బాధ్యత నీది. ఓబిటోని పూర్తిగా అర్థం చేసుకుంది, వాడితో మాట్లాడాల్సింది వాడి ఫ్రెండ్ అయిన నువ్వే కదా కకాషి. నిజమే కదా నారుటో అన్న మాటలకి నారుటోకి తన ఫ్రెండ్ అయిన సాస్కేని మాట్లాడి మార్చాల్సిన బాధ్యత తనదే అన్న విషయం గుర్తొస్తుంది. నారుటో, మీరిద్దరూ షినోబి ఫోర్సెస్తో కలిసి మాదరాన్ని సీల్ చేయడంలో ఫస్ట్ హొకాగేకి సాయం చేయండి. అవును కదా, మనం ఇంకా వాడిని ఓడించాలి కదా అని నారుటో బయలుదేరతాడు. అప్పుడు నువ్వు నారుటో కన్నా వయసులో చిన్నోడివి అనుకుంటా. నీకు గుర్తుందా మన నలుగురం కలిసి చేసిన మిషన్స్? మెడికల్ నింజాల రిన్ మీ ఇద్దరికీ తను చేయగలిగిందంతా చేసి కాపాడేది. ఇలాంటి పరిస్థితి రావాలని తను కలలో కూడా కోరుకునేది కాదు. కానీ ఇలా జరగడంలో నా బాధ్యత కూడా ఉంది. చనిపోయిన నేను మీ ఇద్దరితో ఇలా మాట్లాడే అవకాశం రావడం, ఒకవేళ ఇది రిన్ కోరికేమో. మీ టీచర్గా ఫెయిల్ అయినందుకు నన్ను తిట్టుకుంటుంది. రిన్ను కాపాడలేనందుకు నన్ను క్షమించండి. రిన్,
రిన్నే నా జీవితంలో వెలుగు ఇంకా ఆశ. రిన్నుని కోల్పోయిన తర్వాత ఈ ప్రపంచాన్ని నేను చూసే విధానం మారిపోయింది. ఇదంతా ఒక నరకంలా మారింది. ఈ ప్రపంచంలో ఆశ అనేది పోయింది. మాదరాల నన్ను నేను మార్చుకున్నా. షారింగనున్నా సరే దేనిని నేను చూడలేకపోయా. అసలు చూడడానికంటూ ఏం మిగలలేదు. నాకు ఇది ఖచ్చితంగా తెలీదు, కానీ డౌటే లేదు, నువ్వు ఎంచుకున్న మార్గం ఎన్నో మార్గాల్లో ఒకటి. ఇంకా అది తప్పుడు మార్గం కాదేమో. నేను ఈ ప్రపంచాన్ని ఒకప్పుడు నరకం అనుకునేవాడిని. నువ్వు చనిపోయావనుకున్నా. నీ తర్వాత రిన్నును కూడా కోల్పోయా. తర్వాత మినాటో సెన్సేని కూడా కోల్పోయా. ఏది ఖచ్చితంగా తెలియకపోయినా నువ్విచ్చిన ఈ కంటితో ఈ ప్రపంచాన్ని చూడడానికి ప్రయత్నించా. నువ్వు చెప్పిన మాటలు ఇంకా నిషారింగా ఉన్నంత వరకు దానిని చూడగలను. అలా నారుటోని చూసావా? వాడు అస్సలు ఫెయిల్ అవ్వడు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? కాదు, వాడు ఖచ్చితంగా ఫెయిల్ అవ్వచ్చు. మరి నాకు నారుటోకి ఉన్న తేడా ఏంటి? ఎందుకంటే వాడు తడబడినా దారి తప్పినా నేను వాడికి సాయం చేస్తా. వాడికి అసలు ఎందుకని హెల్ప్ చేస్తున్నావు? వాడెప్పటికీ తన కలని వదులుకోడు. వాడు అలాంటి మనిషి. ఇంకా వాడు ముందుకు సాగే మార్గం చూస్తే ఇతరులని తన వైపు ఆకర్షిస్తుంది. వాడు తడబడబోతుంటే అందరికీ వాడిని చేరుకొని సాయం చేయాలనిపిస్తుంది. అంత ఎక్కువ సపోర్ట్ వెనుకుంటే తన గమ్యానికి అంత దగ్గరగా చేరుకుంటాడు. అదే నీకు వాడికి ఉన్న తేడా. నువ్వు నిజంగా ఇలాంటి ప్రపంచంలో ఇది సాధ్యమని నమ్ముతున్నావా? ప్రయత్నించుంటే నువ్వు కూడా ఇది చూడగలిగేవాడివని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనిద్దరికీ ఉన్నది ఒక్కటే కళ్ళు కదా. నువ్వు నమ్మే నీ ఫ్రెండ్స్ నీ చుట్టూ ఉంటే ఆశ అనేది నీకు కనిపిస్తుంది. ఇదే నేను నమ్ముతున్నా ఓబిటో. ఇదే టైంలో మన హీరో నారుటో డివైన్ ట్రీ పైకి చేరుకొని మాదరాని కనిపెట్టి తన క్లోన్ సాయంతో అతిపెద్ద రసెన్ షురికెన్ని తయారు చేసి మాదరా వైపు విసిరి అటాక్ చేస్తాడు. ఇది చూసిన ఓబిటోకి నారుటో విసిరిన రసెన్ షురికెన్ తన చీకటి కమ్ముకున్న తన జీవితంలో వెలుగులా కనిపిస్తుంది. ఇదే టైంలో హాషిరామా మాదరాని వుడ్ డ్రాగన్లో బంధిస్తాడు. కరెక్ట్ టైంకి నారుటో రసెన్ షురికెన్ తగలడంతో అందరికీ మాదరా ఉన్న చోటు తెలియడంతో అందరూ మాదరా వైపు బయలుదేరతారు. నారుటో కూడా సాయంతో మాదరా వైపు వెళ్తాడు. ఇదే టైంలో గారా షుకాకుని సాయం అడిగితే స్టార్టింగ్లో చెయ్యను అన్న 9 టైల్స్ కన్నా తానే గొప్ప అని నిరూపించుకోవడానికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. అంతేకాక వాళ్ళని కాపాడిన నారుటోకి టైల్బీస్ అన్ని హెల్ప్ చేయడానికి నిర్ణయించుకొని గారాతో బయలుదేరతాయి. కట్ చేస్తే వీక్ అయిన మాదరాని హషిరామా తన డేటీ గీడ్స్తో బంధించి ఇక వీడిని సీల్ చేయడమే బాకీ అనుకుంటాడు. కానీ మాదరా ఫేస్ మీద చిరునవ్వు ఉంటుంది. ఇదే టైంలో ఓబిటో దగ్గర టైల్బీస్ అన్ని కోల్పోయిన జించురికి కావడంతో ఓబిటో ఇక మరణిస్తాడేమో అనుకుంటారు. కానీ మినాటోలో ఉన్న 9 టైల్స్ 10 టైల్స్ జించురికీలో ఇంకా 10 టైల్స్ హస్క్ అయిన గెడో స్టాట్యూ ఉంటుంది కాబట్టి మరణించడని, బతికే ఉన్న 9 టైల్బీస్ పోవడం వల్ల కొన్ని నెలల పాటు చాలా బలహీనంగా కదలలేని పరిస్థితిలో ఉంటాడని చెప్తుంది. ఇది తెలుసుకున్న కకాషి గతంలో చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటామనుకున్నా, కానీ కదలలేనప్పుడు ఏం చేస్తాం అని మినాటోని ఓబిటోని చూస్తుండమని కకాషి బయలుదేరబోతుంటే ఓబిటో ఏదో జుట్సు యూజ్ చేయబోతాడు. ఏం చేస్తున్నావు? ఒకప్పుడు నేను వాడుకోవాలి అనుకునే మనిషి నన్ను మోసం చేసి చేసిందే చేస్తున్నా అంటే నువ్వు? నేను కూడా అదే పని చేస్తా అని ఎప్పుడూ ఊహించలేదు. ఇదే గేడో ఆర్ట్ ఆఫ్ రిన్నే రీబర్త్. కానీ ఆ జుట్సు వాడితే నువ్వు ఇప్పుడు నేను నాగాటో అప్పుడు అలా ఎందుకు చేశాడో అర్థం చేసుకోగలుగుతున్నా. అప్పుడు ఎందుకు మోసం చేశాడో తెలుసుకున్నా. నాగాటో ఇంకా నారుటో జిరాయా స్టూడెంట్స్ కాబట్టి చెప్పాలంటే జిరాయాయే నన్ను ఓడించారు. సెన్సే, మీ మాస్టర్ కూడా ఆయనే మిమ్మల్ని హొకాగే అయ్యేలా తీర్చిదిద్దారు. ఇంకా నేను మీ స్టూడెంట్ని. హొకాగే అవ్వాలనే కలని మధ్యలోనే వదులుకున్న షినోబి. అక్కడికి వెళ్తే రెండుతో చెప్పడానికి పెద్దగా ఏం లేవు. ఖచ్చితంగా నువ్వు ఇదే చేద్దామనుకుంటున్నావా? బతికి నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. లేదు, అది ఈజీ వే అంటుండగా సడన్ గా బ్లాక్ జెట్స్ వచ్చి ఈసారి నేను నీకు హెల్ప్ చేస్తా. ఇక మనం ప్లేస్లు స్విచ్ అయ్యే టైం వచ్చింది.
ఇక నేను అటాక్ చేసే టైం వచ్చింది. ఇదే టైంలో మాదరాని చేరుకున్న నారుటో ఇంకా సాయ్ సీలింగ్ జుట్సుతో మాదరాని సీల్ చేయడానికి ట్రై చేస్తారు. నారుటో, నేను నీకు రుణపడున్నాను. నువ్వు ఓబిటో నుంచి టెయిల్ బేస్ని కూడా బయటికి తెచ్చావు. వాడిని బలహీనంగా మార్చి నన్నెంతో శ్రమ నుంచి తప్పించావు అని బ్లాక్ జెట్సుతో మాదరా ఓబిటోని కంట్రోల్ చేసి రినేరిబా జుట్సు తనపై వాడేలా చేస్తాడు. ఇక నేను నిజంగా ఫైట్ చేయగలను. ఇదే నాకు కావాల్సిన రూపం. వేగంగా కొట్టుకునే గుండె, మరిగే రక్తం లేకపోతే అది యుద్ధమే కాదు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మాదరా ప్లాన్ ఏంటి? ఏం చేద్దామనుకుంటున్నాడు? మాదరాని మన హీరో నారుటో ఆపగలుగుతాడా? ఓబిటో పరిస్థితి ఏమయ్యింది? తిరిగి బతికొచ్చిన మాదరాని ఎవరు ఆపుతారు? అసలెవరైనా ఆపగలరా? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో తప్పకుండా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.